నమస్తే అండి. ఈరోజు వీడియోలో పల్లీ పచ్చడి, వేరుశెనగపప్పు, ఎర్రగడ్డ వేసి చేసుకునే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన బాండి పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వేరుశెనగపప్పు వేసుకోవాలి. కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పప్పులను చక్కగా వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని కొంచెం సేపు నానపెట్టుకోవాలి. లేదా కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం సేపు వేడి చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించిన పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా నీళ్లు వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పల్లీ పచ్చడి తయారైంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకుంటే ఈ పచ్చడి పెరుగుతో ఇంకో సాధకం అవసరం లేకుండా తృప్తిగా భోంచేయొచ్చు.